దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. 2013 ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మృతి చెందగా మరో 131 మంది తీవ్రంగా గాయపడ్డారు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసుపై ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. విచారణలో భాగంగా 157 మంది సాక్ష్యాలను రికార్డు చేసింది. ఈ దర్యాప్తులో ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ బత్కల్ ప్రధాన నిందితుడని తేలింది. ఇక అసదుల్లా అఖ్తర్, వకాస్, తెహసీన్ అఖ్తర్, ఎజాజ్ షేక్, సయ్యద్ మక్బూల్ ను నిందితులుగా చేర్చింది. మూడేళ్ల విచారణ తర్వాత 2016లో యాసిన్ బత్కల్ సహా 5గురికి ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ముద్దాయిలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. ఈ కేసుతో పాటు పలు ఉగ్రదాడుల్లో కీలకంగా వ్యవహరించిన యాసిన్ భత్కల్ ను 2013లో బీహార్, నేపాల్ బోర్డర్లో అరెస్టు చేశారు. ఢిల్లీ దిల్సుఖ్ నగర్ పేలుళ్లతో పాటు ఇతర కేసుల్లోనూ అతడు దోషిగా తేలాడు. ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. 2013 ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మృతి చెందగా మరో 131 మంది తీవ్రంగా గాయపడ్డారు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసుపై ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. విచారణలో భాగంగా 157 మంది సాక్ష్యాలను రికార్డు చేసింది. ఈ దర్యాప్తులో ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ప్రధాన నిందితుడని తేలింది. ఇక అసదుల్లా అఖ్తర్, వకాస్, తెహసీన్ అఖ్తర్, ఎజాజ్ షేక్, సయ్యద్ మక్బూల్ ను నిందితులుగా చేర్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. 2013 ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మృతి చెందగా మరో 131 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ రోజు అసలు ఏమి తీర్పు వచ్చింది ఏంటి అంతా ఉత్కంఠగా మారింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఎన్ని గంటలకు తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తుంది? ఏంటి ప్రస్తుతం పరిస్థితి? 2013 ఫిబ్రవరి 21న జంట పేలుళ్లకు పాల్పడినటువంటి నిందితులకు మరికొద్దిసేపట్లో శిక్ష ఖరారు చేయనుంది. ఇప్పటికే ఎన్ఐఏ కోర్టు 2016లో వీరికి ఉరిశిక్ష విధిస్తూ కూడా కీలకమైనటువంటి తీర్పు వెల్లడించింది. ఆ ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో కూడా నిందితులు వాళ్ళు అప్పీల్కి రావడం జరిగింది. దీంతో దాదాపు 45 రోజులకు పైగా విచారణ జరిపినటువంటి తెలంగాణ హైకోర్టు మరికొద్దిసేపట్లో కీలకమైనటువంటి తీర్పును వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తుందా, నెక్స్ట్ ఏం చేయబోతుందా అనేది మాత్రం మరి కాసేపట్లో అంటే 10:30 తెలంగాణ హైకోర్టు అయితే మాత్రం కీలకమైనటువంటి తీర్పు వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే 2013 ఫిబ్రవరి 1న దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి జంట పేలుళ్లు దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో 5 మంది నిందితులకు కూడా ఉరిశిక్ష ఖరారైంది. దాదాపు 4000 పేజీలతోటి ఛార్జ్ షీట్ను కూడా ఎన్ఐఏ అధికారులు ఫైల్ చేయడం జరిగింది. మరోవైపు ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీని కూడా తెలంగాణ హైకోర్టు పరిశీలించింది. మరోవైపు
ఇది దాదాపు 2 సంవత్సరాల పాటు చెర్లపల్లి జైల్లోనే ఎన్ఐఏ కోర్టు విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. మరోవైపు సాక్షులు ఎవరైతే ఉన్నారో సాక్షులను పూర్తి స్థాయిలో వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 130 మందికి పైగా కూడా ఈ జంట పేలుల్లో గాయాల పాలైనటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అప్పటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా ఇది ఒక సంచలనమైనటువంటి కేసు అంటూ కూడా ఈ కేసును ఎన్ఐఏ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్ఐఏ కూడా సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఈ కేసులో 4000 పేజీల ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసినటువంటి పరిస్థితి. అయితే హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో జరిగినటువంటి జంట పేలుల కేసులో అప్పటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ కూడా దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ కూడా ఎన్ఐఏకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందులో సాక్షులు కావచ్చు, మరోవైపు బాధిత కుటుంబాల యొక్క స్టేట్మెంట్ల ఆధారంగా చేసుకొని నిందితులందరినీ కూడా ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసి వారందరినీ కూడా చెర్లపల్లి జైలుకు కూడా పంపినటువంటి పరిస్థితి. ఇందులో ప్రధానంగా మనం గమనించినట్లయితే ఇందులో A2 నిందితుడిగా ఉన్నటువంటి అసదుల్లా అఖ్తర్, ఇతను యూపీకి చెందినటువంటి వ్యక్తి. ఇతను ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది, పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉండి దేశంలో పలు ప్రాంతాల్లో కూడా ఇతను పేలుల్లో కీలక పాత్ర పోషించాడనేది ఎన్ఐఏ కూడా తన విచారణలో వెల్లడించింది. మరోవైపు A3గా ఉన్నటువంటి జియావుర్ రెహమాన్, ఇతను పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను కూడా ఉగ్రవాద సంస్థలో కీలక సూత్రధారి. ఉగ్రవాద సంస్థలో ఇతను చేరిన తర్వాత ఇండియాలో ఉన్నటువంటి చాలా మందిని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి కూడా ప్రస్తుతం ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది. మరోవైపు A4గా ఉన్నటువంటి మహమ్మద్ తహసిన్ అఖ్తర్ హసన్, ఇతను బీహార్కు చెందినటువంటి వ్యక్తి. ఇతను కూడా ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్లో కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. A5 నిందితుడు మహమ్మద్ యాసిన్ బత్కలే హైదరాబాద్లో రెక్కీ చేసిన తర్వాత ఎక్కడైతే జనాలు ఎక్కువగా ఉంటారో, పబ్లిక్ ఎక్కువ ఉంటారో అదంతా గుర్తించిన తర్వాత ఒక టిఫిన్ బాక్స్లో బాంబు పెట్టడం, మరోవైపు బస్టాండ్లో బాంబు పెట్టడంలో ఇతని పాత్ర చాలా కీలకంగా ఉందనేటువంటి అంశాన్ని కూడా ఎన్ఐఏ తన దర్యాప్తులో వెల్లడించింది. ఇక A6 నిందితుడిగా ఉన్నటువంటి మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఆజాద్ షేక్ సమర్ అర్మాన్ అనేటువంటి వ్యక్తి కూడా ఇతను కూడా చాలా కీలకమైనటువంటి సూత్రధారి. యాసిన్ బత్కల్కు ఇతను సహాయంగా ఈ జంట పేలుల కేసులో ఇతను పాలు పంచుకున్నాడు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం గుర్తించడం జరిగింది. ఈ కేసులో 5గురికి 2016 డిసెంబర్ 19న ఉరిశిక్ష విధిస్తూ ఎన్ఐఏ కోర్టు తీర్పును వెల్లడించింది. ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ కూడా తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం వాళ్ళ అప్పీల్కి రావడం జరిగింది. దాదాపు 40 రోజుల పాటు విచారణ జరిపినటువంటి తెలంగాణ హైకోర్టు మరికొద్దిసేపట్లో జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధా కూడినటువంటి ధర్మాసనం తీర్పును వెల్లడించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఏ తీర్పు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం కొంత ఉత్కంఠ రేకెత్తిస్తుంది. చాలా మంది బాధితులైతే మాత్రం తమకు ఇంకా న్యాయం జరగలేదు, ప్రభుత్వం నుంచి కూడా తమకు న్యాయం జరగలేదు అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఈ తీర్పు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం 10:30 ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ కేసులో కీలక సూత్రధారి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రియాజ్ బత్కల్ అలియాస్ మహమ్మద్ రియాజ్, ఇతను ఇంకా పరారీలో ఉన్నాడు. ఇతను పాకిస్తాన్లో తలదాచుకుని ఉన్నాడు అనేటువంటి అంశాన్ని ఎన్ఐఏ భావిస్తూ ఉంది. ఇతను దొరికినట్లయితే దేశంలో జరిగినటువంటి పేలుళ్లకు ఇతని పాత్ర చాలా కీలకంగా ఉంది కాబట్టి ఇతను ఇంకా పరారీలో ఉన్నట్లు కూడా ప్రస్తుతం ఎన్ఐఏ దర్యాప్తులో తేలినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఈ 5 మంది నిందితులకు కింది కోర్టు అంటే ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తుందా, నెక్స్ట్ ఏం చేయబోతుందా అనేది మాత్రం మరికొద్దిసేపట్లో తీర్పును కూడా వెల్లడించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.